ఇక ఎన్నికల ప్రచారంలో సీఎం జగన్ దూకుడు పెంచారు. ఈ నెల 28న తాడిపత్రి నుంచి ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొనున్నారు. జగన్ మొదటి 4 రోజుల టూర్ షెడ్యూల్ను కూడా వైసీపీ అధిష్టానం విడుదల చేసింది. ప్రతిరోజు 3 బహిరంగ సభల్లో సీఎం పాల్గొనున్నారు. 28న ఉదయం తాడిపత్రి, మధ్యాహ్నం వెంకటగిరి, సాయంత్రం కందుకూరులో బహిరంగ సభలు నిర్వహించనున్నారు. 29న చోడవరం, పి గన్నవరం, పొన్నూరు, 30న కొండేపి, మైదుకూరు, పీలేరు, మే 1న బొబ్బిలి, పాయకరావుపేట, ఏలూరులో జరిగే సభలకు సీఎం జగన్ హాజరు కానున్నారు. ఎన్నికల ప్రచారంలో దూకుడు పెంచిన వైసీపీ అధినేత మరో జైత్రయాత్రకు సిద్ధమవుతున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇప్పటికే సిద్ధం పేరిట 4 భారీ బహిరంగ సభలు, 22 రోజుల పాటు కూడా మేమంతా సిద్ధం బస్సు యాత్రతో ప్రజా మద్దతు కోరిన ఆయన ఎక్కువ విరామం తీసుకోకుండా రాష్ట్రంలో సుడిగాలి పర్యటన చేయబోతున్నారు. ఇందులో భాగంగా ఈ నెల 28 నుంచి సీఎం జగన్ ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొనున్నారు. తాడిపత్రి నుంచి ఆయన ప్రచార సభలు కూడా ప్రారంభం కానున్నాయి. ప్రతిరోజు 3 ప్రచార సభల్లో సీఎం జగన్ పాల్గొనున్నారు. 28న తాడిపత్రి, వెంకటగిరి, కందుకూరులో ఆయన పర్యటించబోతున్నారు. 29న చోడవరం, పి గన్నవరం, పొన్నూరు, 30న కొండపి, మైదుకూరు, పీలేరు, మే 1న బొబ్బిలి, పాయకరావుపేట, ఏలూరు సభల్లో ఆయన పాల్గొనున్నారు. ఎన్నికలకు ఎంతో సమయం లేకపోవడంతో 15 రోజుల్లో 45 నియోజకవర్గాల్లో పర్యటించేలా వైసీపీ రోడ్ మ్యాప్ సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ప్రతిరోజు రాయలసీమ, కోస్తాంధ్ర, ఉత్తరాంధ్రల వారీగా ఒక్కో సభ ఉంటుందని సమాచారం. ఆయా సభల్లో తన పాలనలో జరిగిన అభివృద్ధిని, కుల, మత, వర్గ, జాతి, రాజకీయ భేదాలు లేకుండా అందించిన సంక్షేమ లబ్ధిని వివరిస్తూనే మరోవైపు ప్రతిపక్ష కూటమి కుట్రలను ఎండకట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మధ్యలోనే ఆయన వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టోను కూడా విడుదల చేసే అవకాశం ఉంది.